శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు కేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహు కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, జనవరి 1, 2025 నుంచి మే 13, 2025 వరకు గురుడు ధనురాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం ఉంటుంది. అర్థం కాని వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు ఉంటాయి. దూరదేశ సంచారం చేస్తారు. అనవసరపు వృధా వాగ్విధ ఉంటుంది. వివాదాలు, ఖర్చులు అనేవి ఉంటాయి. తన ప్రత్యేక దృష్టి చేత 10వ భావాన్ని, 12వ భావాన్ని, 2వ భావాన్ని వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలను కూడా, అందులో ఏమన్నా లోపాలు ఉంటే కూడా గురువుగారు, గురుగ్రహం అనేది వాటిని తగ్గించి వేస్తుంది. 2వ స్థానంలో వాగ్దోషాలున్న తగ్గిస్తుంది. ధనాదాయం అనేది బాగా, ధనలాభం అనేది కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. విదేశీయానాలు కూడా బాగా యోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో దూరదేశాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. దాని తర్వాత 14 మే 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి సప్తమ రాశిలో సంచరించే కాలంలో మర్యాదలు, బహుమతులు, ఉన్నత పదవులు పొందడం, విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ధనాదాయం కూడా ఉంటుంది. తన ప్రత్యేక దృష్టి చేత 1, 3, 11 భావాలను వీక్షించడం చేత ఆ భావాల్లో ఏమన్నా లోపాలుంటే కూడా పూరించబడతాయి. జన్మంలో గురువు యొక్క సంచారం వల్ల ప్రభుత్వం నుంచి ఏవి ఇబ్బందులు రాకుండా చూడబడుతుంది. ఏకాగ్రత అనేది కూడా కలుగుతుంది. వ్యర్థంగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. బంధువులతో అనుకూలత అనేది బాగా ఏర్పడుతుంది. చిన్న చిన్న తగాదాలు, ఉద్యోగ భంగము, బంధువుల ఎడబాటు వంటి ఫలితాలు పొందుతారు. 7వ స్థానానికి వేదస్థానం 3లో రాహు యొక్క వేద వలన అతి తక్కువ శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. 8 రాశిలో సంచరించే కాలంలో ఏ పని కూడా కలిసి రాదు. ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి. నిరాశ, దురదృష్టం అంటుకొని ఉంటాయి. వ్యర్థ ప్రయాణాలు చేస్తారు. వివిధ రోగాలకు గురి కావడం, శారీరక శ్రమకు గురవుతారు. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 2, 4, 12 భావాలను వీక్షించడం ద్వారా ఆ భావాల్లో ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా సరిదిద్దబడతాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి కలుగుతుంది. ధనాదాయం అనేది బాగుంటుంది. ఆస్తి నష్టం జరిగినా చాలా తక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కష్టపెట్టి మరీ ఫలితాలను ఇస్తాడు. శుభకార్యాలకి ఖర్చు చేస్తారు. ఖర్చు తగినంత రీతిలో మాత్రం డబ్బు అనేది ఉండదు. తర్వాత డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సప్తమంలోకి వక్రీకరిస్తున్నాడు. ఉన్నత పదవులు పొందడం ఉంటుంది. ఊహించని ధన ఆదాయం ఉంటుంది. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి అనేది ఉంటుంది. సప్తమ స్థానానికి వేదస్థానమైన 3లో రాహు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి 28 మార్చ్ 2025 వరకు తృతీయంలో సంచరిస్తున్నాడు. తృతీయంలో శని సంచారం అంటే పాపగ్రహం ఏది సంచరించినా కూడా శుభ ఫలితాలనే ఇస్తుంది.
జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో శని మంచి అభివృద్ధిని ఇస్తాడు. నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహంతో ఉంటారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, వేళకు భోజనం, విలాసమయ జీవితం అనే ఉంటుంది. పదోన్నతి, ధారాపుత్ర సుఖము, వాహన సుఖ సంపదలు కూడా ఉంటాయి. తర్వాత తన ప్రత్యేక దృష్టి చేత 5వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంత సంతాన విషయకంగా కొంచెం చింత ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినడము లేదా విద్యాబుద్ధులు లోపించడము ఉంటాయి. తనకు కూడా బుద్ధిమాధ్యం అనేది ఏర్పడుతుంది. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగ భంగము, పదవీ త్యాగం లాంటివి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా ఖర్చు చేస్తుంటారు. ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనేది చాలా క్షీణిస్తూ ఉంటుంది. అయితే వేదస్థానమైన ఈ 5వ స్థానానికి వేదస్థానమైన 12లో ఇతర గ్రహాలు ఏమి లేవు కాబట్టి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి. 50% శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 29 మార్చి 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే చతుర్థ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు. 4వ స్థానంలో శని సంచారము అంత మంచిది కాదు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం, విదేశీ వాసం అంటే విదేశాలకు వెళ్ళడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, అధికమైన ఖర్చులు, కుటుంబ సభ్యులతో గొడవలు వంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని తన ప్రత్యేక దృష్టి చేత లగ్నాన్ని, షష్టమ భావాన్ని, దశమ భావాన్ని వీక్షించడం వల్ల కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో సంచరించడం వల్ల కొంచెము ధనాదాయం ఉంటుంది. సుఖభోజనము, సుఖమయ జీవితం కలుగుతుంది. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. సౌకర్యాలన్నీ సమకూరుతాయి. మేనమాగు మాత్రం అంత మంచిది కాదు. అయితే లగ్నాన్ని కూడా వీక్షించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఔషధ సేవనం అనేది చేయడం జరుగుతుంది. దశమ స్థానాన్ని చూడడం వల్ల మానసిక చింత అనేది ఉంటుంది. అత్యధికమైన శ్రమతో అత్యల్ప ఫలితాలు అనేవి ఉంటాయి. చేసే పనులలో ఆదాయం అనేది అసలు కనపడకుండా ఉంటుంది. వ్యాధులు, ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు ధనుర్రాశి వారికి జనవరి 1, 2025 నుంచి మే 17, 2025 వరకు మీనరాశిలో అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో సంచారం వల్ల బుద్ధిబల లోపము, అనవసరమైన ప్రయాణాలు, వాత వ్యాధులు, స్త్రీ కలహం లాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తన సప్తమ దృష్టి చేత 7వ భావాన్ని వీక్షించడం వల్ల కూడా వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అంటే వృధాగా ప్రయాణం చేయడం, వ్యాధి, స్వల్ప ధనాదులు, స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 18 మే 2005 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే వెనక్కి వేస్తున్నాడు. అంటే రాహు, కేతు గ్రహాలు ఎప్పుడు కూడా వక్రీకరిస్తాయి. అంటే ఎప్పుడు కూడా వెనక నడుస్తుంటాయి. 3వ స్థానంలో సంచరిస్తూ ఉంటాయి. పాపగ్రహాలు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి. 3వ స్థానంలో రాహు శుభఫల దాత. అవి ఈ విధంగా ఉన్నాయి. కీర్తి, శరీర బలం కలుగుతుంది. ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా సోదరులతో ద్వేషభావం అనేది కొంచెం ఏర్పడుతూ ఉంటుంది. అయితే తన ప్రత్యేక దృష్టి చేత 9వ భావాన్ని కూడా వీక్షిస్తాడు కాబట్టి కొంత పశు నష్టము, ప్రయాణాల్లో ఇబ్బందులు లాంటివి జరిగే అవకాశాలు
ఉన్నాయి. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు కన్యా రాశిలో అంటే 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో రాహుకేతువుల సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండడం లాంటివి జరుగుతాయి. మరియు కేతు తన సప్తమ దృష్టి చేత చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల కొంత భోజన అసౌఖ్యము, అనవసర ప్రయాణాలు చేయడం అనేది జరుగుతాయి. తర్వాత 18/5/2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కేతువు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. 18/5/2025 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. భాగ్యస్థానంలో పాపగ్రహాలు సంచరించడం అంత మంచి ఫలితాలు ఇవ్వదు. దాని ఫలితం ఏంటంటే దురదృష్టము, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం, పశు నష్టము వంటి భాగ్య నష్టము, తండ్రితో గొడవపడడం, పితృమూలకంగా ఏదైనా ధనం వస్తుంది అనుకున్న సమయంలో రాకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు తన ప్రత్యేక దృష్టి చేత తృతీయ భావాన్ని చూడడం వల్ల కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే కొంచెం ధనలాభం, కొంచెం స్వల్పంగా ధనలాభం ఉంటుంది. కీర్తి, బలము అనేవి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.